ఈరోజు కాంగ్రెస్ పాలన ప్రజాపాలన మంచిగా జరుగుతుందా, ఎట్లా జరుగుతుందమ్మా? ఇక అందుకనే కదా మీరు ఇంతమంది ఊరంతా కలిసిదా కాంగ్రెస్ పార్టీలు? ఊరు దాదాపు 80%, 80-90% హైదర్పూర్ మొత్తం ఊరంతా కాంగ్రెస్ లో కలిసింది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన ప్రజాపాలన మెచ్చి మీరు ఇంతమంది చేసినందుకు మీ అందరికీ నమస్కారం. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం భువనగిరి నియోజకవర్గంలో తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది. సరే, మీ యొక్క అభిమానము, మీరు ఇంతమంది పార్టీలు ధన్యవాదాలు తెలుపుతూ, సరే మీకు ఇవన్నీ కూడా అందరికీ అన్ని కూడా తెలుసు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొదలు పెడుతున్నాయి ప్రభుత్వము రాగానే 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం చేసింది. మీరు కరెంట్ బిల్ కడతలేరు. ఇప్పుడు బస్సు అనేది ఉచితమైంది మహిళలకు. ముఖ్యంగా మహిళలకు గౌరవప్రదంగా మహిళలకు ఉచితంగా ఉండాలి బస్సు అనేది ఒకటి, అది మొదలైంది. ఈ 5-6 నెలలకెళ్ళి చూస్తే అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది. ఒక్క నిమిషం మాట్లాడకుర్రి. ఈ 5-6 నెలలకెళ్ళి మీకు అంతకుముందు దొడ్డు బియ్యం తినలేకపోయేది. మీ ఇబ్బంది చూసి కాంగ్రెస్ పాలన ప్రజాప్రభుత్వం దేశంలో ఎక్కడ లేనట్టు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నాం. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే మనోళ్ళు, పేదోళ్ళు కానీ మధ్యతరగతి కానీ అందరూ మన పిల్ల పాపలు సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రం అప్పులపాలు, కేసీఆర్ అప్పులపాలు చేస్తే కూడా ఇవన్నీ చేద్దామని ముఖ్యమంత్రి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసిండ్రు. సన్న బియ్యం ఇస్తూ ఇంకో పక్క రేషన్ కార్డులు 10 ఏళ్ల పాటు ఇచ్చిండారు కేసీఆర్. ఈ రోజు ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళకి సోయి లేకుండే కుటుంబాలు పెరిగినాయి, పెళ్లిళ్ళు అయినాయి, కొత్త సంసారాలు ఏర్పడ్డాయి. రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే వాళ్ళకి బియ్యం వస్తాయి. మరి అది ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఈరోజు ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే చెప్తామమ్మా, వస్తాయి. నువ్వు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అందరికి వస్తున్నాయి. నీకు ఏదైనా కారణం ఉంటుంది అది చేసుకోండి. రేషన్ కార్డులు వస్తున్నాయి. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తున్నాయి. నాడు కాంగ్రెస్ హయాంలో, వైఎస్ఆర్ హయాంలో ఇల్లు వస్తే 15 ఏళ్ళు మధ్యలో కూడా ఇయ్యలే. మర్చిపోయి ధనిక రాష్ట్రం, పైసలున్న రాష్ట్రం. ఇప్పుడు ఇయ్యాలి. ఈసారి 2 పెట్టాలి కదా. నీకు అవసరం లేకుండా మరి ఎందుకంటే పైసలు ఉన్నాయి. మా యాదవ సోదరులు మంచిగా పైసలు, కుటుంబాలు బాగున్నారు, కష్టపడతారు. మీరు బాగా కష్టపడతారు కాబట్టి మంచి గురువు సంతోషం. ఇగో లింగం ఏమంటుండు తెలుసా? మాట్లాడి నువ్వే మాట్లాడితే మరి ఒక నిమిషం ఉండు. ఇగో లింగం ఏమంటుండు? ఒక్కటి పెడితే ఒక్కటి కూడా కట్టుకుంటలేరు. ఎందుకు కడతలేరు? మీకు ఒక్కటి చెప్తున్నాం. తెలంగాణలో మన భువనగిరి నియోజకవర్గమైన ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కడుతుండ్రు. ఇది మొదటి విడతలనే దాదాపు అతి పేద వాళ్ళందరికీ అయిపోయినాయి. 2వ విడతల నెక్స్ట్ ఇంకా కొంచెం బాగున్న వాళ్ళకు కూడా, ఇల్లు బాగాలేకపోతే వాళ్ళకు కూడా వస్తాయి. మీ ఊర్లే ఈసారి వచ్చే దాంట్లో ఇక్కడ మీకు ముందు ఆఫర్ ఇస్తారమ్మా. పెద్ద అమ్మ, అందుకనే మంచిగా కట్టుకుంటారు. కట్టుకోవాలనుకుంటున్నారు. సరే, ఏదున్నా మీరు పోయి చూడండి. ఆ బండ సోమవారం అక్కడ నాతాలగూడెం పైలట్ విలేజ్ పెడితే ఎట్లా కడుతున్నారు అంటే ఇల్లు జబర్దస్త్ కడుతున్నారు. ఏదో చిన్న కడతలేదు, మంచిగా చేసుకుంటారు. మీరు కూడా మంచిగా చేసుకోవచ్చు. ఆ ఇందిరమ్మ ఇల్లు తీసుకోండి, మంచిగా బాగా చేసుకోవచ్చు. అవసరం పైసలు ఉంటే మళ్ళీ ఇంకో అంతస్తు తర్వాత తీసుకోవచ్చు. పక్కకు మెట్లు పెట్టవచ్చు. అవసరం ఉంటే మళ్ళీ రూమ్ వేయచ్చు తర్వాత. ఓకే. సో ఇందిరమ్మ ఇల్లు అవుతున్నాయి, రేషన్ కార్డులు అవుతున్నాయి, సన్న బియ్యం అవుతున్నాయి. మొన్న పెట్టిన చీర ఎట్లుంది మరి? రేవంత్ అన్న మా ఆడపడుచులో చీర పెడితే కేసీఆర్ చీర ఎట్లుండే మన చీర ఎట్లుంది అంటే రావు. ఆ చీర అనేది కాదు, పెద్ద విషయం కాదు. మీరు చీరలు కొనుక్కోలేక కాదు, ఇది తేడా. ఆ ప్రభుత్వం చీర ఎట్లుండే, పాలిస్టర్ చీర కట్టడానికి కష్టంగా ఉండే, ఇబ్బంది ఉండే. ఈరోజు మన చీర ఎట్లుంది అంటే జరీ చీర. అంటే మనం ఏ పని చేసినా మంచిగా చేయాలి, మంచి ఆలోచన. అట్లా మన పనులన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీ ఆశీర్వాదం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలి. రేవంత్ అన్నకు బలం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వాలి, ముఖ్యమంత్రికి బలం ఇవ్వాలి, ఎమ్మెల్యే కూడా అండగా ఉండాలంటే మీరేం చేయాలి? మన అభ్యర్థి కంటే భవానీని మంచి మెజార్టీ తోటి కత్తెర గుర్తుకు ఓట్లేసి గెలిపించాల్సిందే కోరుతున్నాం. ఓకే, చాలా సంతోషం. వార్డు మెంబర్ మన కిరణ్ కూడా నిలబడ్డాడు. ఈ గుర్తేంది? గౌనా
గౌన్ గుర్తొచ్చింది కిరణ్ కు. సరే మహిళలందరూ గౌన్ గుర్తుకేస్తారు ఖచ్చితంగా, అందరూ ఇస్తారు. సుధాకర్ సుధాకర్ ఏం గుర్తు? గ్యాస్ పొయ్యి. సుధాకర్ గ్యాస్ పొయ్యి. సో ఈ గ్యాస్ పొయ్యి కూడా ఓట్లేసి గెలిపించాలి. ఏదున్నా ఇక మీకు ఇంకొక విషయం నేను చెప్పాలి ఏంటంటే, ఇది పట్టుకోయి మీకు సంబంధించిన అంశాలు మార్కెట్ సపరేట్ గా ఉన్నారు, మీరు సపరేట్ చేయించే బాధ్యత నాది. మొన్న పోచంపల్లిలో చేయించినాం, ఆడ పోచంపల్లిలో జలాల్పూర్లో చేయించినాం కదా. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏడ చెప్తే ఆడ పని చేసినాం, ముట్టిగా చెప్పి పక్కకు పోయేది కాదు. బస్సు మీకు మార్కెట్ చేపిస్తాం ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ బస్సులు మొత్తం అంతా బంద్ అయ్యాయి. కనీసము ఒక 50 రూట్లు కొత్త రూట్లు యాడ్ చేసినాం. 100 ఊర్లకు బస్సులు తిరుగుతున్నాయి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అంతకుముందు లేకుండా పొన్నం ప్రభాకర్ గౌడ్ ద్వారా, ఆర్టీసీ మంత్రి ద్వారా ఆయన ఊళ్ళకు బస్సులు పోయే కార్యక్రమం ఆయన బాధ్యతతోటి చేస్తుండు మన కోసం. ఆ బస్సులు మీదేమో చిన్న ఊరైంది, లోపలికి ఉంది, అయినా కూడా ఆడ మీకు ఒకటి చెప్తాము, ఆడ బ్రిడ్జ్ కూలిపోయింది కదా, అవునా? ఆ మేర్నగర్ బ్రిడ్జ్ కూడా అలా చెప్పినాము. బ్రిడ్జ్ కూడా నేను హెచ్ఎండి నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేపిస్తా. ఆ బ్రిడ్జ్ అయితేనే రోడ్ మంచిగా అయితే బస్సు వస్తుంది. ఇక అట్లా వచ్చి భీవన్పల్లి మీదకి పోవాలి. అది ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేసే కార్యక్రమం చేద్దాం. మరి అన్ని కావాలంటే